క్రీస్తునందు ప్రియ సోదర సహోదరులకు ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మిమ్మలను ఈరోజు ఈ వీడియో ద్వారా కలుసుకోవడము నేను సంతోషంగా భావిస్తున్నాను. దేవుడిచ్చిన గొప్ప అవకాశమని నేను తలుస్తున్నాను. దీనిని బట్టి దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మీరు కూడా దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించండి. whenever we have time to listen the word of God, దేవుని వాక్యము వినేటువంటి సమయం మనకు ఎప్పుడు దొరికినా దానికి కృతజ్ఞతగా మనము దేవునికి స్తోత్రాలు స్తుతులు చెల్లించాలి. వన్స్ అగైన్ ఐఎమ్ కమింగ్ టు యూ త్రూ దిస్ వీడియో. మరొకసారి మీ ముందుకు ఈ వీడియో ద్వారా ముందుకు వస్తున్నాను. దేవుని వాక్యమును విని మనము బలపరచబడదాం, దీవించబడదాం, జ్ఞానముతో నింపబడదాం, ధైర్యంగా ఉందాం. సమస్తానికి దేవుని యొక్క వాక్యమే మూల కారణం కనుక ఈరోజు మరొక వాక్య భాగంతో మిమ్మలను మనందరినీ కూడా బలపరచబడాలని నేను మీ ముందుకు వస్తున్నాను. ప్రియులారా, ఈరోజు న్యాయాధిపతులు 16వ అధ్యాయము 20 వచనం నుంచి 26 వచనాలు మీరు ఇంటి దగ్గర చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20 వచనం నుంచి 26 వచనాలు, 6 వచనాలు మీరు ఇంటి దగ్గర చదవండి. ఇక్కడ వచనాలను చదవడానికి టైం సరిపోదు. ఇక్కడ ఒక దేవుని యొక్క భక్తుడు మనకి కనిపిస్తాడు. సంసోను అనేటువంటి భక్తుడు మనకి కనిపిస్తాడు. ఇతను ఇశ్రాయేలీయుడు, న్యాయాధిపతి, అలాగే దేవునికి ప్రతిష్ఠత చేయబడినవాడు, దేవుని పరిచర్య నిమిత్తము ప్రత్యేకించబడినవాడు. ఈయన చివరి దశలో ఈ యొక్క 20 వచనం నుంచి 26 వచనాలు ఇంకా కొంచెం ముందుకు వెళితే మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ సంసోను దెలీలా అనేటువంటి ఒక స్త్రీ వలలో పడి తన సమస్తమును పోగొట్టుకున్నాడు. అక్కడ మీరు ఆ వచనాలు చదివితే, ఆ అధ్యాయం మీరు చదవండి. న్యాయాధిపతుల 16వ అధ్యాయము. చాలా దుర్భరమైన పరిస్థితి సంసోనికి ఎదురవుతుంది. అతను అనుభవిస్తూ ఉంటాడు. అక్కడ సంసోను చాలా బలాఢ్యుడు, తెలివైనవాడు, దేవుని యొక్క ఆత్మ కలిగినవాడు. 1000 మందిని కూడా ఒక్క దాటిని కొట్టగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాడు. ఇప్పుడు ఏమైందంటే అతను ఒక బందీగా, ఫిలిస్తీన్ల చేతిలో ఒక కీలుబొమ్మగా అయిపోయాడు. వాళ్ళు అతన్ని కట్టేసి కొడుతూ, తిడుతూ, అవమానం చేస్తూ, నానా మాటలు అంటుంటే అతను మౌనంగా భరిస్తున్నాడు. భరిస్తూ ఉన్నప్పుడు చివరి దశలో మళ్ళీ దేవుడు జ్ఞాపకం వచ్చాడు. ఆయన లాస్ట్లో మీరు చదవండి. దేవుడు జ్ఞాపకం వచ్చి దేవుని దగ్గర పశ్చాత్తాపడుతూ, దేవుని దగ్గర తప్పు ఒప్పుకుంటూ, ఏడుస్తూ, దుఃఖిస్తూ, ప్రభా నాకు ఒకసారి ముందు ఉన్నటువంటి ఆత్మను, మరొకసారి ముందు ఉన్నటువంటి బలాన్ని నాకు దయచేయండి ప్రభా అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మళ్ళీ తన యొక్క మొర ఆలకించి తన పూర్వవైభవాన్ని అతనికి ఇచ్చినప్పుడు అతను అక్కడ అందరినీ కూడా చంపివేసి అతను కూడా చనిపోయాడు. ఇది ఈ సంసోను యొక్క వృత్తాంతం ఇక్కడికి మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క అంశాన్ని మీరు చదవండి, క్లియర్గా బైబిల్ చదవండి. ప్రియులారా, the point is whatever I am to telling you, ఇక్కడ మీకు చెప్పేటువంటి అంశం ఏంటంటే, when does a man get wisdom? మనిషికి ఎప్పుడు బుద్ధి వస్తుంది, లేక మనిషికి ఎప్పుడు జ్ఞానం వస్తుంది, ఈ మనిషికి ఎప్పుడు జ్ఞానోదయం కలుగుతుంది? when does a man get wisdom? మనిషికి ఎప్పుడు బుద్ధి వస్తుందని మనం ఆలోచన చేస్తే, when God left his hand, దేవుడు మన చేయి విడిచినప్పుడు మనకి బుద్ధి వస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే సంసోనుని చేయి విడిచాడు దేవుడు. సంసోను నుంచి దేవుని ఆత్మ వెళ్ళిపోయింది బికాస్ ఆఫ్ హిస్ సిన్ఫుల్ యాక్టివిటీస్. సంసోని చేసిన పాప కార్యములను బట్టి గాడ్ లెఫ్ట్ హిమ్ అండ్ గాడ్ లెఫ్ట్ హిజ్ హ్యాండ్.
దేవుడు అతని యొక్క చేయిని విడిచాడు. దేవుడు అతని నుంచి వెళ్ళిపోయాడు. దేవుని ఆత్మ అతని దగ్గర నుంచి పోయినప్పుడు అండ్ హీ బికేమ్ యూజ్లెస్ అండ్ హీ బికేమ్ స్ట్రెంగ్త్లెస్. అతను బలహీనుడైపోయాడు. ఎందుకు పనికి రాకుండా అయిపోయాడు. ఇప్పుడు ఆయన ఆ యొక్క శత్రువుల చేతిలో బందీ అయిపోయి చాలా చాలా యాతన పడుతున్నాడు. నిజంగా నరక యాతన పడుతున్నాడు. అక్కడ మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుందో తెలుసా? వెన్ గాడ్ లీవ్స్ అవర్ హ్యాండ్. దేవుడు మన చేయి విడిచినప్పుడు అప్పుడు మనకి బుద్ధి వస్తుంది. దేవుడు అన్ని ఇచ్చి, దేవుడు సమస్తము అనుగ్రహించి, దేవుడు సమస్త ఆశీర్వాదాలతో దీవించినప్పుడు మనకి ఏది కనిపించదు, ఎవరు కనపడరు, దేవుడు కనిపించడు. దేవుని దగ్గరికి రాము, దేవుని వాక్యాన్ని వినము, దేవుని సంఘాన్ని వినము, దేవునికి లోబడము, దేన్ని కూడా లెక్క చేయము, పెద్దవారిని గౌరవించము, ప్రేమ కలిగి ఉండము, జాలి కలిగి ఉండము, సమాజం పట్ల ఒక స్పృహ ఉండదు, ఏది ఉండదు. వి లాస్ట్ ఎవ్రీథింగ్ వెన్ గాడ్ లెఫ్ట్ అస్ అవర్ హ్యాండ్. దేవుడు మన చేయి విడిచినప్పుడు మనం ప్రతిదీ పోగొట్టుకుంటాం. సంసోను అలాగే పోగొట్టుకుని అతనికి బుద్ధి వచ్చింది. చివరి దశలో బుద్ధి వచ్చి దేవుని దగ్గర పశ్చాత్తపడి ఏడుస్తూ, ప్రభా మరొకసారి నాకు ముందున్న వైభవాన్ని, ముందు ఉన్న బలాన్ని, ముందున్న ఆత్మస్థైర్యమును ఇవ్వండి ప్రభా అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా గమనించండి, మనుషులకి అన్ని సమస్తము సక్రంగా ఉన్నప్పుడు వారికి ఏమీ పట్టదండి, ఏమీ పట్టించుకోరు, వాళ్ళు ఏమీ పట్టదు, వారికి ఇష్టానుసారంగా ఉంటారు. అందుచేత యేసుప్రభు ఏమనంటే, ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం అని చెప్పాడు ఆయన. అంటే దాని అర్థము ప్రియుల సహోదరులరా, అతను బుద్ధి ఎప్పుడు వస్తుందంటే ప్రాణం పోతున్నప్పుడు బుద్ధి వస్తుంది. లోకం మీద ఉంది తన యొక్క ధ్యాస. ప్రియులను గమనించండి, మనిషికి జ్ఞానోదయం ఎప్పుడు కలుగుతుందంటే ఎప్పుడైతే దేవుడు మన చేయి విడిచిపెడతాడో, ఎప్పుడైతే దేవుడు మనకి దూరం అవుతాడో, అప్పుడు మనం అన్నీ కోల్పోయినప్పుడు మనకి బుద్ధి వస్తుంది. బుద్ధి వచ్చి మళ్ళీ దేవుని దగ్గరికి వస్తాం. సంసోను చేసిన పని అది కూడా. సంసోను చేసినట్టు మనం చేయకూడదు ప్రియమైన వారలారా. ఎల్లప్పుడూ కూడా జ్ఞానముతో, ఎల్లప్పుడూ కూడా మెలకువతో, ఎల్లప్పుడూ కూడా విశ్వాసముతో, ఎల్లప్పుడూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రేమతో మనం జీవించవలసిన అవసరం ఉన్నది. సంసోనులాగా దుర్భరమైన పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. ఇవన్నీ కూడా మనకి బుద్ధి కలుగుటకు వ్రాయించి పెట్టాడు పాత నిబంధనలో దేవుడు. మనము తెలుసుకునే ద్వారా మనం బుద్ధి తెచ్చుకొని వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. దేవుని సహాయంతో మనం ముందుకు నడవలసిన పరిస్థితి ఉంది. కానీ యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభువు అంటారు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరని చెప్తాడు. ద్రాక్షవల్లి తీగలోనే ఉంటేనే కానీ అది ఎలాగూ ఫలింపదో, మనం కూడా యేసు క్రీస్తులో ఉంటేనే కానీ మనం కూడా ఫలించలేం. కనుక ఈ రోజున మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుందంటే వెన్ గాడ్ లెఫ్ట్ అస్. దేవుడు మనల్ని విడిచిపెట్టినప్పుడు, సంసోనికి విడిచిపెట్టినప్పుడు బుద్ధి వచ్చింది. మళ్ళీ పశ్చాత్తాపడి దేవుని దగ్గర వేడుకున్నాడు. ప్రియులరా, మనము దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు, దేవుడు మనకి అన్నీ దీవించి ఆశీర్వదించి బలపరిస్తే మనము దేవునికి దూరం అవడం కాదు, ఆయన సంఘానికి దూరం అవడం కాదు, ఆయన వాక్యానికి దూరం అవడం కాదు, ఆయన యొక్క ఆజ్ఞలకు లోబడకుండా ఉండడం కాదు. మనము ఆయనకు సమస్తమునకు దగ్గరగా ఉండి మనము ఆయన కృప పొందుకోవాలి తప్ప ఆయన ఆగ్రహము మనం పొందుకోకూడదు. మనము జీవించలేం ప్రియమైన సహోదరి సహోదరుల. కనుక ఈ లోకంలో మనం మెలకువ కలిగి జీవించాలి, జ్ఞానము కలిగి జీవించాలి. సాతానుడు ఎక్కడో చోట మనల్ని సైడ్ ట్రాక్ పట్టించి, పక్కదారి పట్టించి దేవునికి దూరం అయ్యేలాగా చేస్తాడు. కనుక మనకు మెలకువ కలిగి దాన్ని జయించవలసిన అవసరం ఉంది. అందుచేత దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు. వీ హ్యావ్ టు యూజ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని జ్ఞానము మనం వాడాలి. ఈ లోకంలో మనం దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. కనుక ఎల్లప్పుడూ కూడా మెలకువ కలిగి జీవించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు మీరు తల్ల వంచి కండ్లు మూసుకోనండి. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి కృప కనికరము కలిగిన మా తండ్రి,
మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. ఇదిగో నాయన ఈరోజు మరొకసారి మా జీవితాల్లో ఈ నూతన దినం అనుగ్రహించి ప్రభువా మీ కృప అనుగ్రహించి నేను మీ మధ్యకు మీ యొక్క వాక్యం వినడానికి మా అందరి జీవితాల్లో మీరు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే ప్రభువా బలపరచబడుతున్నారో వారందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని, బలపరచమని, మీరే ఘనత మహిమ ప్రభావములు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.